2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే సిరి. మేడం, ప్రీవియస్ వీడియోలో మెడిటేషన్ చేసేటప్పుడు ఆ ప్రాసెస్లో మీరు ఇన్వాల్వ్ అయి చేస్తే మీకు ఎలాంటివి డిస్టర్బెన్స్ లేకుండా మీరు ఏదైతే అనుకుంటారో అది సాధిస్తారు అని చెప్పారు. కానీ మనం మెడిటేషన్ చేద్దాము అని కూర్చున్న తర్వాత అనేక రకాల ఆలోచనలు అయితే మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. ఫస్ట్ వాటిని ఎలా మనం అధిగమించవచ్చు అంటారు మేడం? ఆలోచన లేని మనిషి ఉండడు కదా. అవును. మనం ఇక్కడ కూర్చున్నామే కానీ మన మైండ్ ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది. కానీ చాలా రేర్ పీపుల్ ఏంటంటే దాన్ని కంట్రోల్ చేసుకునేటటువంటి క్యాపబిలిటీ సంపాదిస్తారు. సో మన థాట్స్ని ఎక్కడికి వెళ్ళకుండా మనం కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అసలు ఆ థాట్ ప్రాసెస్ని మనకి అడ్డుకట్టు వేయగలమా అనేటటువంటి డౌట్ చాలామందికి ఉంటుంది. కాసేపు ఏమైనా చదవమంటే ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు చదివిన అమ్మ నా వల్ల కావటం లేదు, నాకు ఫోకస్ పెట్టలేకపోతున్నాను అని చెప్పి లేచిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. అవునవును. అవును మేడం. స్థిరంగా ఒక చోట కూర్చోవడానికి కానీ ఒక వర్క్ చేయడానికి కానీ వాళ్ళలోని మెంటల్ స్టెబిలిటీ అనేది ఉండదు. సో మెంటల్ స్టెబిలిటీ అనేది ఎందుకు ఉండదు అని అంటే సర్వసాధారణంగా వాళ్ళలో ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థాట్స్ని ఇంక్లూడ్ చేసుకుంటుంటారు. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థాట్స్ ఏం చేస్తాయంటే మనిషిని ఒక చోట నిలబడియవు, కూర్చొనియవు. ముఖ్యంగా వాళ్ళలో ఉండేది భయం ఒకటి. కొన్ని ఎమోషన్స్ ఏం చేస్తాయి, మనిషిని ఇన్స్టేబుల్ కండిషన్కి పంపించేస్తుంది. లైక్ భయం ఒకటి, నెగిటివ్గా ఆలోచించడము, ఫోబియా, ఇవన్నీ కూడా మనకేంటంటే మనం ఇన్స్టేబుల్ కండిషన్లోకి పంపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మీకు ఒక స్టోరీ చెప్తాను చూడండి. ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడంట. అబ్బాయికి ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి అనేటటువంటి ఆలోచన ఉంది. కానీ ఆ అబ్బాయికి దాని మీద తప్ప మిగతా చాలా ఆలోచనలు అబ్బాయిని డిస్టర్బ్ చేస్తుంది. కంప్రెస్ అయిపోతున్నాడు. ఆ ఆలోచన అంటే ఇలా చేయనా, ఇలా చేయనా, ఇలా చేయను, వీళ్ళేమంటారు, వాళ్ళు ఏమంటారు, అలా ఒక్క దాని గురించి నెంబర్ ఆఫ్ ఆలోచనలతోని మైండ్ని క్లబ్ చేసేసుకుంటున్నాడు, స్ట్రెస్ చేసుకుంటున్నాడు అనమాట. ఈ ఆలోచనలు ఒకదానికొకటి మిక్స్ అయిపోయి ఏమవుతుంది, ప్రాపర్ వే అనేది కనిపించదు. సో నేను ఏం చేయాలి, ఎక్కడికి ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాము, బయటకు వెళ్ళేటప్పుడు 4 ఒకటే రకమైనటువంటి రూట్స్ కనిపించాయి అనుకోండి, ఇటువైపు వెళ్ళాలని ఒక చిన్న కన్ఫ్యూషన్. దానికి మనం ఏం చేస్తాం, ఒక ల్యాండ్ మార్క్ ఐడెంటిఫికేషన్ పెట్టుకుంటూ ఉంటాం. అలాగే ఏంటంటే అబ్బాయికి ఏంటంటే నెంబర్ ఆఫ్ థాట్స్ అనమాట. అసలు ఆ థాట్స్ నుంచి తను బయటపడలేకపోతున్నాడు. ఒక్కసారి నేను ఇది ఎలా ఆలోచన చేయాలి అనే దాని మీద చాలా డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటాడు. అయితే ఆ ఊర్లో పక్క ఊర్లోనే ఒక మంచి సైకియాట్రిస్ట్ ఉన్నారని చెప్పేసి వింటాడు అనమాట. వచ్చారు అని చెప్పేసి, సరే ఒకసారి కలుద్దాం వెళ్ళి అని చెప్పేసి అంటాడు. వెళ్ళినప్పుడు అతను అడుగుతాడు అనమాట, నేను దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నాను, అసలు నాకు మెంటల్ పీస్ అనేది లేదు. మెంటల్ పీస్ అనేది ఎందుకు లేదు, నీకు ఇప్పుడు ఏం కావాలి అని అడుగుతాడు. నాకు మనశ్శాంతి కావాలి ఫస్ట్. మనశ్శాంతి అని అంటే ఇప్పుడు మనం రోడ్ మీద వస్తున్నాము, రోడ్ మీద వచ్చేటప్పుడు నెంబర్ ఆఫ్ థింగ్స్ చూస్తూ ఉంటాము. అన్నిటినీ మనం ఫోకస్ చేస్తే వీ కాంట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ యువర్ డ్రైవింగ్ కదా. అలాగే నెంబర్ ఆఫ్ పీపుల్ కనబడుతుంటారు. ప్రతి ఒక్కరిని మనం టచ్ చేసుకుంటూ వస్తే మన డెస్టినీ మనం రీచ్ కాలేదు. సో అంటే ఏం చేయాలి, మనం ఆ థాట్స్ని వదిలిపెట్టాలి. కానీ నేను వదిలిపెట్టలేకపోతున్నాను డాక్టర్ అని చెప్పి చెప్తాడు. సరే నీకు మెంటల్ పీస్ కావాలి కదా ఇప్పుడు అని చెప్పేసి అంటే, అవును నాకు మెంటల్ పీస్ కావాలి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నాకు మెంటల్ పీస్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, దెన్ నేను ఏదైనా వర్క్ చేసుకోగలను. సరే ఒక గ్లాస్ నిండా నీళ్ళు తీసుకొస్తాడు. అంటే ఇలా అంటే నీళ్ళు ఒలిగిపోయేటటువంటి గ్లాస్ తీసుకుని నిండా నీళ్ళు తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి ఈ నీళ్ళు పట్టుకో అంటాడు. ఈ నీళ్ళు తీసుకుని ఈ ఊరంతా ఒక రౌండ్ వేసేసిరా, ఎక్కడ ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా పడకూడదు నీకు అని చెప్తాడు. సైకాలజీ టాస్క్ అది. సో అబ్బాయి ఏం చేస్తాడు, డాక్టర్ చెప్పారు కదా, సో వినాలి మాట, నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే నేను మాట వినాలి. సో ఏం చేస్తాడు, చాలా ఫోకస్డ్గా ఆ గ్లాస్ పట్టుకుని ఆ విలేజ్ అంతా నడుచుకుంటూ వెళ్తుంటాడు. దారిలో చాలా విషయాలు సంఘటనలు జరుగుతూ ఉంటాయి, కానీ తన ఫోకస్ అంతా ఎక్కడ ఉందంటే గ్లాస్ మీద ఉంది. వాటర్ ఎక్కడ వలగద్దు అని చెప్పారు కదా, మరి వలగకుండానే తీసుకుని వెళ్ళాలి అని దాని మీదే ఫోకస్ పెట్టాడు. సో చుట్టూ జనాలు కూడా చూస్తున్నారు, పోన్లే అతను ఏదో నేర్చుకుంటున్నాడు అని ఎవరు కూడా అతను డిస్టర్బ్ చేయలేదు. సో మొత్తం విలేజ్ అంతా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ సైకియాట్రిస్ట్ దగ్గరికి వచ్చాడు. వచ్చేసి సార్ ఇదిగోండి గ్లాస్, ఎక్కడ కూడా ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా నేను వేస్ట్ చేయలేదు, పడలేదు ఎక్కడ కూడా, నేను చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాను అన్నాడు. నీకు దారిలో కుక్కలు కనిపించలేదా అన్నాడు. నాకేం కనిపించలేదు. పిల్లలు అరుస్తున్నారు, నీకు వినిపించలేదా? నాకు వినిపించలేదు. స్కూల్ బెల్ మోగింది, నాకేం వినిపించలేదు.
గుడిలో గంట మోగింది, నాకు తెలియదు అదంతా. అంటే నీ ఫోకస్ అంతా ఎక్కడుంది? వాటర్ ఒలగద్దు. వాటర్ వలగద్దు చెప్పిన వర్క్ మీద ఉంది. అంటే మనం ఒక విషయం మీద ఫోకస్ చేసినప్పుడు రిమైనింగ్ థాట్స్ కానీ రిమైనింగ్ విషయాలు కానీ మనల్ని డిస్టర్బ్ చెయ్యకుండా మనం కంట్రోల్ అవ్వగలుగుతాము. అంటే వెన్ యూ ఫోకస్ డీప్లీ ఇన్ ద వన్ థింగ్, మనకి ఏం కావాలో దానిని మాత్రమే మనం ఫోకస్ చెయ్యాలి. ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ జనరల్గా మనం ఏం చేస్తాం అంటే ఒక వర్క్ చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమంటారు, పక్క వాళ్ళు ఏమంటారు, బయట వాళ్ళు ఏమంటారు, అసలు నేను చేస్తానా లేదా, నా ఫ్రెండ్స్ ఏమంటారు, ఈ అన్ని థాట్స్ ఉంటాయి. కానీ నువ్వు ఏమనుకుంటున్నావు, నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు అనే దాని మీద ఫోకస్ పెట్టు. కాబట్టే క్లమ్జీ అయిపోతుంది అనమాట. సో అవన్నీ ఉండకుండా ఉండాలంటే యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వాట్ ఎవర్ యూ వాంట్. నీకేం కావాలి, అసలు నువ్వు ఎలా సాధించుకోవాలనుకుంటున్నావు, నువ్వు దాని గురించి ఎలా వర్క్ చేయాలనుకుంటున్నావు, దాని మీదే నీ కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు మనం విజువలైజేషన్ టెక్నిక్లో చెప్తూ ఉంటాం, డీప్లీ కాన్సన్ట్రేట్ ఆన్ వన్ థింగ్. అది నా దగ్గర ఉంది, పొందేశాను అనేటటువంటి ఫీల్ ఎలా తెచ్చుకుంటామో అదేవిధంగా మనం ఒక్కసారి కాన్సన్ట్రేషన్ పెట్టామని అంటే దాన్ని ఖచ్చితంగా మనం అచీవ్ అవుతాం అన్నమాట. అంటే ఇప్పుడు అబ్బాయికి థాట్స్ రాలేదా, తను కాన్సన్ట్రేట్ చేయలేదు కాబట్టి రాలేదు. తను కాన్సన్ట్రేట్ చేసి ఉంటే తను ఏదైతే ఫోకస్ చేశాడో అది మాత్రమే ఉంది. తను మిగిలిన వాటి మీద ఫోకస్ చేయలేదు కాబట్టి తనకి బెల్ వినిపించలేదు, పిల్లలు కనిపించలేదు, డాగ్స్ అరిచింది కనిపించలేదు, ఏది కనిపించలేదు. ఎందుకంటే తను ఫోకస్ చేయలేదు. మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టే ఈ థాట్స్ మనలోకి ప్రవేశిస్తున్నాయి. మనం ఫోకస్ చేయకపోతే ఏమవుతాయి, ఆ థాట్స్ మనలోకి ప్రవేశించడానికి కూడా భయపడతాయి. మనం ఏదైతే ఒక్కదాని మీదే మనము కంప్లీట్గా ధ్యాస ఉంచినట్లయితే దానిని మనం మన థాట్స్ని మనం కంట్రోల్లో పెట్టుకోగలుగుతాము. సో మనిషికి ఒక్కడికే అలాంటి గొప్ప శక్తి ఉంది, తన థాట్స్ని తను కంట్రోల్ చేసుకోగల శక్తి ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు కొంత మనకి సాధన చేసి మన యొక్క థాట్స్ని దాని మీద ఫోకస్ చేసినట్లయితే ఏదైనా అచీవ్ చేయగలుగుతామండి. ట్రూ మేడం. అండ్ మీరు అన్నట్టుగానే అంటే ఫోకస్డ్ కనుక కరెక్ట్ ఒక రైట్ పాత్ మీద ఉంటే డెఫినెట్గా చాలామంది మెడిటేషన్లోకైనా కూడా కూర్చొని థాట్స్ వస్తున్నాయి అన్నప్పుడు కూడా ఆ మెడిటేషన్ మీదనే కాన్సన్ట్రేట్ కనుక మనం చేయగలిగితే వేరే బెస్ట్. అసలు మనం మెడిటేషన్లో కూడా ఒక్కొక్కసారి థాట్స్ వస్తుంటాయి, ఇమ్మీడియట్గా ఓంకారం చాంట్ చేస్తే థాట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. సూపర్, చాలా బాగా వెళ్ళిపోతాయి అనమాట. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. ఏదైనా థాట్స్ వస్తున్నాయి అని అన్నప్పుడు జస్ట్ ఇమాజిన్, ఒక ఓంకారాన్ని ఇమాజిన్ చేసుకొని దాని మీదే ఫోకస్ పెట్టి ఓంకారాన్ని చాంట్ చేసినట్లయితే మనకి ఏ థాట్ అయితే కావాలో అది మాత్రమే అక్కడ ఉండి రిమైనింగ్ థాట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. గ్రేట్. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం మేడం. అంటే ఇవన్నీ కూడా క్లాసెస్లో మనకి దొరుకుతాయండి. ఎస్, 100%. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.